టీవీ24 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరసరావుపేట క్రెడిట్ అవుట్ రీచ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేసిన సీఎం. రైతులు, మహిళలకు సులభ రుణాలే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిస్తామని వ్యాఖ్య. ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందిస్తామన్న సీతక్క. అర్హుల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు ఆదేశం. అనర్హులకు పెన్షన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న సీతక్క. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వ్యాఖ్య. దేశ తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ. జిన్ సోనిపత్ మార్గంలో తొలి హైడ్రోజన్ రైలు సేవలు. హరిత రవాణాకు నాంది పలికిన హైడ్రోజన్ రైలు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన దేశ తొలి హైడ్రోజన్ రైలు. స్థానిక ఎన్నికల్లో బలాబలాలే ఆధారంగా జనసేన పోటీ ఉంటుందన్న నాదెండ్ల. 17% సీట్ల ప్రచారాన్ని ఖండించిన మంత్రి నాదెండ్ల మనోహర్. స్థానిక ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికల ఫార్ములా వర్తించదని వ్యాఖ్య. కూటమి సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వ్యాఖ్య. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలన్న రామచంద్రరావు. మహిళా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణను స్వాగతించిన బీజేపీ. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలని వ్యాఖ్య. మహిళా సాధికారికతకు రిజర్వేషన్లు కీలకమని వ్యాఖ్య. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేసి మాట్లాడిన సీఎం, రాష్ట్ర అభివృద్ధికి బ్యాంకింగ్ రంగం కీలక భాగస్వామిగా నిలుస్తోందన్నారు. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలకు సులభంగా రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగేలా కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేలా సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు పౌరుషం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు అలాంటి పల్నాడు పౌరుషానికి ఈరోజు ఒక శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. అదే మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి, దానికి పల్నాడు చిరునామాగా ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సహచార మంత్రివర్గ సభ్యులు పయ్యావుల కేశవ్ గారు, దీనికంటే ముందు మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి అంటే జై అని గట్టిగా చెప్పాలి. భారత్ మాతాకి ఇంకా గట్టిగా ఆ స్ఫూర్తి రావాలి. ఇంత మంచి కార్యక్రమంలో మీలో ఉత్సాహం రావాలి. పక్కనే ఎవరు నిద్రపోతా ఉంటారు, నిద్ర కూడా పోవాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సహచర మంత్రివర్గ సభ్యులు కేశవ్ గారు, భాష్యం రామకృష్ణ గారు, స్థానిక శాసనసభ్యులు కృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద బాబు గారు, ఈరోజు వేదిక పైన బ్యాంకర్స్ అందరికీ, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి, వాళ్ళందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనల జీవన ప్రమాణాలు పెంచాలి. అప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని, ఎస్ఎల్బిసి, అదే మరి వివిధ బ్యాంకులన్నీ కూడా ముందుకు వచ్చారు, ఎండీలు ఉన్నారు. వారందరికీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు. పల్నాడులో జరిగిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఒక్క ఓటుతోనే అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, జాతీయ రహదారులకు వేల కోట్ల రూపాయల నిధులు వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వం 9.75 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తోందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. పురుషాల పోతుగడ్డ పల్నాడు యుద్ధాలతోటి, రాజకీయాలతోటి నలిగిపోయినటువంటి కుటుంబాలు
కుటుంబంలో మనుషుల్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులతో రాజక్రీడను చేసినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. తమ రాజకీయాల కోసం ఈ ప్రాంత వైషమ్యాలను పెంచి పోషించినటువంటి రాజకీయ పార్టీలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఇవాళ కూటమిని చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబము అభివృద్ధి చెందాలి అని ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా మన ముందుకు కదిలొచ్చి ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగేలా 1,00,000 కుటుంబాలకు 3,000 కోట్ల రూపాయల్ని అందించేటువంటి ఈ చారిత్రాత్మక కార్యక్రమం అనేటువంటిది నాడు పల్నాడు సీమలో బ్రహ్మనాయుడు ప్రారంభించినటువంటి చాపకూటి సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుంది. సామాన్యుడికి సైతం అధికారాన్ని అందించేలా, ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం పల్నాడులోనే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఓ మైలురాయిగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో వారసత్వంగా మనకు వచ్చింది. 9,75,000 కోట్ల అప్పులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించకుండా ఆగిపోయినటువంటి బకాయిలు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం సైతం బిల్లులు చెల్లించకుండా వదిలేసిపోయి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు మాకొచ్చిన వారసత్వం నుంచి బయటకు ఎలా పోవాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, మరీ ముఖ్యంగా సీతారామన్ గారి ఆలోచనలతోటి ఈ రాష్ట్రం వెంటిలేటర్ నుంచి ఇవాళ నడిచే పరిస్థితికి వచ్చింది. పరుగులు పెట్టేటువంటి పరిస్థితి కూడా తొందరలోనే ఉంది అన్నటువంటి నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఆదర్శం ఎవరంటే కుటుంబాన్ని. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ప్రధాన ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మరో 3 సంవత్సరాలు ఏపీ యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వైపు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నిరుద్యోగులే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తూ యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని పరిశ్రమలు, ఐటీ, తయారీ రంగాల్లో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకొని ఏ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. కేవలం ఒకే సంస్థ మొత్తం భారతదేశాన్ని కలుపుతుంది. ఆ సంస్థనే మన రైల్వేస్. ఇక్కడ చాలామంది మన జీవిత ప్రయాణంలో ట్రాక్ మీద నుంచిన వారు ఉన్నారు. అదేవిధంగా ఒక రైలు ఎక్కి ఆ కిటికీ నుంచి బయటకు చూసి మన భారతదేశం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ అభివృద్ధిలో రైల్వేస్ అనేది ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా రైల్వేస్ పైన శ్రద్ధ పెట్టారు. గతంలో మనందరం చూసాం, రైల్వేలు టైంకి వచ్చేది కాదు, ట్రాకులు శుభ్రంగా ఉండేది కాదు, కావాల్సిన సేఫ్టీ ఉండేది కాదు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రేట్ కారిడార్స్ కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మనందరం ఒక రైల్వే రెవల్యూషన్ అనుభవిస్తాం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన ఒకటే, దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేస్ అభివృద్ధి చెందాలి. అందుకే ఎవరు ఊహించిన సమయంలో ముంబై, అహ్మదాబాద్కి ఈరోజు భారతదేశం రైల్వే ట్రైన్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఇంతేకాదు ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా హైడ్రోజన్ ట్రైన్ రీసెర్చ్ కూడా మనం చేస్తున్నాం. అది గ్రీన్ మొబిలిటీకి, సస్టైనబిలిటీకి మనం పునాది వేసుకోబోతున్నాం. ఈరోజు
కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా వచ్చింది. అంటే రైల్వేస్ ఎప్పుడు లేని విధంగా సేఫ్టీ పెరిగింది. వేలాది కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు. ఉన్న రైల్వే లైన్లు కూడా మోడర్నైజ్ చేస్తున్నారు. దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. మేడం గారు డ్యాష్ పడినప్పుడు ఒకటే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కేవలం 15% సీట్లలోనే పోటీ చేస్తుందనే ప్రచారాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఖండించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చేరకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో తగ్గారని, అయితే ఆ ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తమ బలబలాలను బట్టి పోటీ చేస్తాయని వెల్లడించారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటామని, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను నిలబెడతామని మంత్రి తెలిపారు. పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో, కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చిల్లనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలో బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను కూడా అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించిన వారందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చిల్లనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఆ రోజున ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలబలాలను చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెంటడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటిని మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని సందర్భంగా తెలుపుకున్నాం. తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ రైలు ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనిపత్ మార్గంలో 89 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో పనిచేసే ఈ రైలు 3200 హార్స్ పవర్ సామర్థ్యంతో రూపొందించబడింది. పర్యావరణ రహిత రవాణాకు ఇది కీలక అడుగుగా అధికారులు పేర్కొన్నారు. ఆధునిక నాన్ స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. భారత రైల్వేలో హరిత సాంకేతికతకు ఈ రైలు నాంది పలుకుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. और अब 21वीं सदी की रेल हाइड्रोजन से चलने वाली है। आज भारतीय रेल ने भी 21वीं सदी की इस टेक्नोलॉजी में एक बड़ा स्टेप लिया है। आज जिंद से सोनीपत के बीच हाइड्रोजन ट्रेन चली है। अभी ये सफर 90 किलोमीटर का है, लेकिन भविष्य में इसका विस्तार होने की बहुत संभावनाएं हैं। हम इस पर रिसर्च करते रहेंगे, लागत कम कैसे हो इसका तरीका ढूंढते रहेंगे, एफिशिएंसी कैसे बढ़े इस पर काम करते रहेंगे और बड़ी जांच पड़ताल करते करते एक के बाद एक कदम उठाते जाएंगे।
दुनिया में हाइड्रोजन ट्रेन अभी अभी आई है, करीब 7-8 साल पहले ही अस्तित्व में आई है। अभी दुनिया के 3 या 4 देश ही हैं जिनके पास हाइड्रोजन ट्रेन चलाने का सामर्थ्य है, और जिन देशों में अभी ऐसी हाइड्रोजन ट्रेन भी चल भी रही है, वहां बहुत शुरुआती दौर में है। తెలంగాణలో ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొంత పెన్షన్లు అందజేయనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటనలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. అర్హులెవరూ నష్టపోకుండా అనర్హులు జాబితాలో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణిస్తే వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. పంటకుంట మరి వాటితో పాటు ఉపాధి హామీలో ఉండేటువంటి వివిధ రకాల పనులను కూడా విస్తృతంగా వేగవంతం చేసేందుకు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. 20 తారీఖు నుంచి ప్రణాళిక పెట్టుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లును తక్షణమే అమలు చేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం స్వాగతించదగ్గ పరిణామమని అన్నారు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించాలంటే ఎలాంటి జాప్యం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళల సాధికారకతకు ఇది కీలక అడుగుగా నిలుస్తుందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని త్వరగా అమల్లోకి తీసుకురావాలని కోరారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. The 131st amendment bill again should be brought in the parliament, and I'm sure in this parliament, if it introduces, definitely it will test the scrutiny of the parliament, and it will become implemented. If it is implemented, the Supreme Court, whatever decision it is pending before it, one must remember that the 33% women reservation was pending since the last many years, and during the UPA government it was brought, it was opposed by them and their partners, and ultimately it was Narendra Modi ji who wanted to implement it sincerely, and it was aborted, and it was the bill was defeated by the India Alliances and Congress party. We have to now both wait for the bill to be passed in parliament, and also the hearing of the Supreme Court and Supreme Court judgment on this. I don't think there will be any objection legally for implementation of 33%, because it is the parliament which decides the policy matters, and it is legally valid. Only thing is that the political parties like India Alliances, the Congress party and other things, they should not play a hypocritical role. They should support the bill and see that 33% reservation for women in the assemblies and parliament should be implemented. Supreme Court says use of bulldozer is justified. The Supreme Court said observation that మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే బైనంపల్లి రోహిత్ రావు వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ వంటి హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇల్లు ఇచ్చామని, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మరోసారి గృహాలు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రోహిత్ రావు స్పష్టం చేశారు. కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మరి మీ అందరూ తెలుసు గత 10 ఏళ్ళు ఇల్లు ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు గడిపేసి తప్ప కనీసం ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే. మరి ఇవాళ ఏ గ్రామంకి పోయినా మనకి ఏం కనిపిస్తాయి? 10 ఏళ్ల కింద మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే అవే కనిపిస్తాయి. మళ్ళా 10 ఏళ్ల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మనమే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం, అవే కనిపిస్తాయి తప్ప వేరే కనిపించాయి. కాబట్టి ఇది కానీ సన్నబియ్యం కానీ, కరెంటు బిల్ కడుతున్నారు ఎవరన్నా? మీరు కరెంటు బిల్ కడుతున్నారు? మహిళలు కరెంటు బిల్ కడతలేరు, సన్నబియ్యం వస్తుంది, బస్సు ఫ్రీ, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తూ ఉన్నాం. కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి అన్ని రంగాలలో కూడా పాపన్నపేట మండలిని కానివ్వండి, మెదక్ని కానివ్వండి ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మనస్ఫూర్తిగా
హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సీనియర్ నేత జల్పల్లి నరేందర్ హామీ ఇచ్చారు. దళారుల మాటలు నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాతే భూములు తీసుకుంటోందని, రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలవనివ్వకూడదన్నారు. భూములు కోల్పోయే వారికి 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, దానిని 1000 గజాలకు పెంచే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని నమ్మవద్దని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడైతే కట్టిరో మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఇందిరమ్మ ఇండ్లు ఏ విలేజ్ అయితే లేవో మేము అక్కడికి అడుగు కూడా పెట్టామని చెప్పేసి మేము ఈ ప్రెస్ ద్వారా మేము అతనికి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాలే ఉన్న ఈ దేశంలో ఎక్కడ చూడు. ఇప్పటి వరకు ఏ బీజేపీ ప్రభుత్వం కానీ, ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇతర ఏ పార్టీలైనా సరే ఇప్పటిదాకా ఒక్కరికి కూడా గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవండి. ఒకసారి ప్రెస్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందుకోసమే బాధిరుడ ప్రజలకు కూడా ఒక విన్నపం, ఎవరు ఎంతమంది వచ్చినా కళ్ళకొల్లు మాటలు చెప్పి మిమ్మల్ని మబ్బు పెట్టి మీ ద్వారా లబ్ధి పొందడానికనే ఈ రోజు మీ చుట్టూ చేరుతున్నారు తప్ప మీ బాగు గురించి కాదు అని చెప్పేసి ఈ ప్రెస్ ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా అన్ని గ్రహించుకొని మన ప్రభుత్వం పబ్లిక్ కి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో మీరు ఏదైనా సరే అడిగి వాళ్ళ ప్రభుత్వం మీద కొట్లాడి తెచ్చుకునే తత్వం కాదు, మీరు అడిగితే ఇచ్చే తత్వం మా ప్రభుత్వంది. కాబట్టి మీకు ఇది సరిపోలేదు, ఇంకా ఇది కావాలి అంటే దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు, మా ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచులు మరియు మున్సిపల్లో ఉన్న బడా లీడర్లు అందరూ కూడా పైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు కూడా న్యాయం జరిగే విధంగానే ఈ ప్రభుత్వంలో చర్యలు ఉంటాయి తప్ప మిమ్మల్ని అన్యాయం చేసే ఆలోచన ఉంటే 1300 ఎకరాలు మాది. కాకపోతే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుండి ఎక్కడ కూడా మీరు బాధపడద్దనే దృష్టిలో పెట్టుకొని మీకు 600 ఎకరాలు మీకు పట్టాలు ఇస్తూ మిగతా 600 ఎకరాలు పబ్లిక్ యూటిలిటీస్ గురించి వాడుతున్నారంటే ఆ 600 ఎకరాలు అయ్యే డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుంటే మీకు మిగతా 600 ఎకరాల్లో మీరు కానీ విని ఎరగనటువంటి డెవలప్మెంట్ మీరు ఈ రోజు ఏదైతే భూమి పైన మా భూమి ఇంత వాల్యూ అని అంచనా వేసుకుంటున్నారో దానికి 10 నుండి 100 రెట్లు కూడా ఆ భూమికి ఉన్న భూమికి వాల్యూ అవుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఒకటి ఆలోచనతో ముందుకు పోండి. ఎవరో మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళ ఆలోచనలతో మీరు బండి నడపకండి. ఎందుకంటే ఎవరైతే బండి నడిపిస్తారో వారే స్వయంగా నడిపిస్తేనే బాగుంటుంది. వేరే వాళ్ళ సలహా తీసుకొని బండి నడిపితే గుంటల్లో పడవచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, దానికి నష్టం మనకే కలుగుతుంది. కాబట్టి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని బాధిగూడ ప్రజలు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పత్రికా సమావేశానికి చేసిన వివిధ పత్రికా నాయకులకు, అలాగే శంషాబాద్ మండల్ మున్సిపల్ నుంచి వచ్చిన కాంగ్రెస్ ప్రముఖులకు అందరికీ నమస్కారం. బాద్రుగూడ గ్రామ విషయంలో మరి బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్ రెడ్డి అనవసరంగా మరి ఆ పబ్లిక్ను రెచ్చగొట్టి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం దోసుకుంటుందని వాళ్ళను పురిగొల్పుతున్నాడు. గతంలో మరి మీ అమ్మగారు 2004 నుంచి 2012 వరకు 2 దఫాలుగా మంత్రి పదవి చేసింది. ఏనాడైనా మరి బాధుగూడ ప్రజల గురించి పట్టించుకున్నారా? అలాగే తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కూడా మరి 19 నుంచి 2003 వరకు కూడా మంత్రి పదవి చేశారు, అప్పుడు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. సభ నిర్వహణకు అవసరమైన అన్ని చట్టపరమైన నిబంధనలను పాటిస్తున్నామని తెలిపారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా చట్ట ప్రకారమే వ్యవహరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలను అమలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నిర్వహించే హక్కు తమకు ఉందని, ఎలాంటి అడ్డంకులు వచ్చినా యువ సంగ్రామ సదస్సును విజయవంతంగా నిర్వహించి తీరుతామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అథారిటీ హూ ఈస్ కాంపిటెంట్ టు గివ్ పర్మిషన్. చివరికి పోలీసుల దగ్గర ఆపినరు. మేము మా బీఆర్ఎస్పీ నాయకులు, అదే విధంగా బీఆర్ఎస్ వాలంటీర్లు ఎంతో మంది రోడ్ల మీద నిలబడి ట్రాఫిక్ మేనేజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మీరు ఏం కావాలంటే అది చెప్తున్నారు, ఏం కావాలంటే అది ఒప్పుకుంటున్నాం. అట్లాంటప్పుడు మీరు హౌ కెన్ యూ డినై ద పర్మిషన్ టు అస్?
హౌ కెన్ యూ డిలే ద పర్మిషన్? మీరు ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ నేను పోలీస్ అధికారులకు చెప్తున్నా, పరిపాలనా శాఖ వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాలు పాటించకండి, చట్ట ప్రకారం నడుచుకోండి. మేము మీరు చెప్పిన ఆదేశాలన్నీ పాటిస్తూనే ఉన్నాం. అయినా కూడా మీరు దీంట్లో మరి అడ్డంకులు సృష్టిస్తే మాత్రం తప్పకుండా రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మేము మాత్రం ఈ సభ జరిపి తీరుతాం, తప్పకుండా జరిపి తీరుతాం. ఇది మా హక్కు, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు, ఆర్టికల్ 19 మాకు ఇచ్చిన హక్కు. మేము ఎవ్వరిని కూడా ఇబ్బంది పెడతలేము, ట్రాఫిక్ కూడా ఇబ్బంది పెట్టడం లేదు. హింసను ప్రేరేపించే సంస్కృతి మా పార్టీలో లేదు. వ్యక్తిత్వ హననం చేసే సంస్కృతి భారత రాష్ట్ర సమితిలో లేదు. అందువల్ల మా వల్ల ఎలాంటి శాంతి భద్రతల పరిస్థితి తలెత్తదు. అందుకొరకే మళ్ళొకసారి మరి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గారికి, ఎల్బీ నగర్ డీసీపీ గారికి, అదేవిధంగా ట్రాఫిక్ డీసీపీ గారికి, చివరికి రాష్ట్ర డీజీపీ గారికి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వెంటనే పర్మిషన్ ఇవ్వండి, అడ్డంకులు సృష్టించకండి. మీరు అడ్డంకులు సృష్టిస్తే దీని ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్రం మీద అంతుంటది. ఆ జరగబోయే పరిణామాలకు మళ్ళీ మీరే బాధ్యులవుతారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. వివిధ వర్గాల లబ్ధిదారులకు రుణాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె బ్యాంకింగ్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువ కావాలని సూచించారు. స్వయం ఉపాధి, సూక్ష్మ చిన్న పరిశ్రమలకు రుణాల అందుబాటును పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి ఊతమివ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు బ్యాంకుల సహకారంతో ప్రజలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 3000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిందంటే సామాన్యమైన విషయం కాదు. బ్యాంకులు తన అప్రోచ్ని మార్చుకున్నారు. జనం కూడా ఇవాళ వాళ్ళ బిజినెస్ చేసి వాడు బాగుపడాలని కోరుకుంటున్నారు. నర్సరావుపేట దానికి ఒక మంచి ఉదాహరణ. అందువల్ల ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ నా తరపులో మోదీ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉండగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీకు దొరికిన ఈ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచిగా అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. ఈ బిజినెస్ని వృద్ధి చేసుకోవడానికి, ముందు తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో చేసి ఇంకా బ్యాంక్ మీకు అండదండగా ఉంటాయనే మాట నేను చెప్పి, మన భారతదేశం 2047 సంవత్సరం వచ్చినప్పటికీ మంచి డెవలప్డ్ దేశంగా ఉండాలి అనే వికసిత్ భారత్ అనే ప్రధానమంత్రి మోదీ గారు మన ముందు ఆదర్శం పెట్టారు. ఆ ఆదర్శాన్ని మనం అందుకోవాలంటే మనం అందరికీ బ్యాంక్ సదుపాయం చెయ్యాలి, అండదండగా ఉండాలి అనేది మనం అందరూ అర్థం చేసుకుని బ్యాంకుల్ని కూడా మనం సదుపయోగం చేసుకోవాలి. ఇంకా ఎక్కువ మీ సమయం తీసుకోకుండా ఇవాళ మా అందరికీ ఈ ఆపర్చునిటీ ఇచ్చి బ్యాంకులు మీ సేవ కొరకు మీ వద్ద వచ్చారు. వాళ్ళని అందరినీ కూడా మీరు సదుపయోగం చేసుకుని మీ కుటుంబాలతోటి ఈ భారతదేశాన్ని మంచి దేశంగా ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మీరందరూ సదుపాయం చేయాలి, సహకారం అందించాలని కోరుకుంటూ భారత్ మాతాకి. పల్నాడు అంటే నేను భయపడుతానే అనుకున్నా, పల్నాడు అంటే బలం ఉంటుంది అని అనుకున్నా, పల్నాడు అంటే ఢిల్లీ వరకు నిలబడాలని అనుకున్నా. భారత్ మాతాకి. పల్నాడు బలం చూపించండి. భారత్ మాతాకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. తమ అమూల్యమైన నర్సరావుపేట క్రెడిట్ అవుట్ రీచ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేసిన సీఎం, రైతులు, మహిళలకు సులభ రుణాలే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిస్తామని వ్యాఖ్య. ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందిస్తామన్న సీతక్క. అర్హుల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు ఆదేశం. అనర్హులకు పెన్షన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న సీతక్క. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వ్యాఖ్య.
దేశ తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ జిన్ సోనిపత్ మార్గంలో తొలి హైడ్రోజన్ రైలు సేవలు, హరిత రవాణాకు నాంది పలికిన హైడ్రోజన్ రైలు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన దేశ తొలి హైడ్రోజన్ రైలు. స్థానిక ఎన్నికల్లో బలాబలాల ఆధారంగా జనసేన పోటీ ఉంటుందన్న నాదెండ్ల. 17% సీట్ల ప్రచారాన్ని ఖండించిన మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికల ఫార్ములా వర్తించదని వ్యాఖ్య. కూటమి సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వ్యాఖ్య. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలన్న రామచంద్రరావు. మహిళా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణను స్వాగతించిన బీజేపీ మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలని వ్యాఖ్య. మహిళా సాధికారికతకు రిజర్వేషన్లు కీలకమని వ్యాఖ్య.